పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలంటూ ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. రైట్, ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు మంత్రి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు చేసుకుంటే బై గ్రావిటీ వస్తుంది చెప్పన్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, జిల్లా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ ఎంత మొత్తం తిప్పి కొడితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడతాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో, అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచిన నరికిన ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కల్వకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగరు సుమారుగా 50,000 ఎకరాలు, ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ అంది 7 టీఎంసీ 8 టీఎంసీ, 9 టీఎంసీ అయినా డెడ్ స్టోర్ చేస్తే మనకు ఖర్చు మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు అక్కడ కూడా గట్టు పైన కూర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తా చెప్పని హెలికాప్టర్ నేను కూడా ఉన్నది, ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కూర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా. 20 సంవత్సరాలు. అట్లాగే అలపూర్ సంబంధించి, ఆర్టీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలే. రెండవది, ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేల కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే, 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలే. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఏదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని మీరు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100%
ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయదని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అరే కృష్ణా జలాలపైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసిండ్రు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటర్ రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తుంది. 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పజెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరేదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా ఈ రోజున దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇదే కాదు. రేలంపాడు రిజర్వాయర్ గద్వాలో 4 టీఎంసీలు, అది కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఏం జరిగిందో ఇప్పటి కూడా 2 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. దాన్ని రెస్టోర్ చేయలేకపోయింది మీరు. అంటే అటు రేలంపాడైనా, గట్టైనా, తుమ్మిళ్ళైనా, మాకు కలవకుర్తి అయినా, పాలమూరు రంగారెడ్డి అయినా, దాంతోపాటుగా ఎస్ఎల్బికి సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లా అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన. పాలమూరు రంగారెడ్డి యొక్క పాలమూరు జిల్లా పైన ప్రాజెక్టులు పడ్డబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే ఇంకో మాట మాట్లాడారు, అది వడ్లు కొనుగోలు చేయమంటే లీడర్ని కొనుగోలు చేసిన మాట మాట్లాడతాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కకు వస్తాను. దానికంటే మొదలు ఈ రోజున టోటల్గా అసలు గడచిన 10 సంవత్సరాల్లో పోతిరెడ్డిపాటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఎన్ని వందలు కాదు ఎన్ని వేల టీమ్స్ నీళ్ళు తీసుకుపోయింది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి మీరేం పని చేసారు? ఉన్నటువంటి వాటిని కూడా, ఉన్న నీటిని, ఉన్న పంపులను కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. ఈరోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు టోటల్గా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చేది ఉంది. అలొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలొకేషన్ వచ్చినా రాకపోయినా అంటే కొంత సమయం పడవచ్చు, బట్ డెఫినెట్గా త్వరితకాలం సాధిస్తాం. ఇది మీన్ టైం ఈరోజు ఉదయమే మళ్ళీ మా జిల్లా, పాలమూరు జిల్లా మా సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యే అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాడికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. స్పష్టంగా క్లియర్ కట్గా, ఎందుకంటే పాలమూరు జిల్లా బిడ్డ, పాలమూరు జిల్లాకు ఖచ్చితంగా మీ ద్వారా కూడా మనం చేస్తున్నాం. పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మిగతా జిల్లాల కంటే కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పాలమూరు జిల్లానే ప్రతి సందర్భంలో, ప్రతి వేదిక పైన ఎత్తి చూపడం జరిగింది.
పాలమూరు జిల్లా అంటేనే ఆకలి జిల్లా, వలసల జిల్లా, ఆత్మహత్య జిల్లా. అందుకని ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి మేమందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సహచర మంత్రి వల్ల కూడా మేము ఒప్పించే కార్యక్రమం చేస్తాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఒప్పించే ఏర్పాటు చేస్తాం. సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పించే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ ఒత్తిడి చేసి ఈ యొక్క ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయింపు చేసే కార్యక్రమం చేసి రైట్. అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి జూపల్లి మాట్లాడుతున్న మాటలు. గత పాలకులు కేవలం మాటలే చెప్పారు, కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా నీటి మూటలైపోయాయి, మునిగిపోయాయి అంటూ ఉన్నారు. అలాగే ఇతర అంశాలకు సంబంధించి నీటి కేటాయింపులు కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు నీటి కేటాయింపుకు సంబంధించి కూడా గత పాలకులు అసలు పట్టించుకోలేదు అనంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను గుప్పిస్తున్నారు మంత్రి జూపల్లి. అంతకంటే ముందు భూసేకరణ ప్రక్రియను స్టార్ట్ చేయాలంటూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా స్పీడప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలకంగా పాల్గొన్నారు. ఇలాంటి సూచనలు కూడా అక్కడ చేశారు. మా ప్రతినిధి రానా ప్రస్తుతం అంతా జాయిన్ అవుతున్నారు. ఆ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి ఓవర్ టు యు రానా. దాదాపు ఎంసీఆర్ హెచ్ఆర్లో పాలమూరి సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ మంత్రులు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా కీలక నాయకులతో కూడా 1.5 అవర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎందుకంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అంశంలో ఈ సాగునూరుకు సంబంధించిన ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆల్రెడీ పనులు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో భూసేకరణతో పాటు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి వారికి అందరికీ కూడా పరిహారం అందించడంతో పాటు దాంతోపాటు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపు దాంట్లో మాత్రం ఎక్కడా కూడా తాత్సారం అనేది ఉండకూడదు. త్వరితగతిన వాళ్ళకందరికీ బిల్ పేమెంట్లు అనేది చేయాల్సిందే. దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిందే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎట్టిపోతల పథకాన్ని సంబంధించిన ఆ ప్రాజెక్ట్ అంతా కూడా అందుబాటులోకి తీసుకురావాలి. 90 టీఎంసీకి సంబంధించిన నీరుని ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో తామున్నామని కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు కొడంగల్ నియోజకవర్గంలో గతంలో చూస్తాం మనం భూసేకరణకు సంబంధించిన అంశంలో కూడా అప్పుడు అనేక రకాలైనటువంటి న్యూస్ వచ్చినప్పుడు వారికందరికీ కూడా భూసేకరణ ఇవ్వడానికి ముందుగా భూమి ఇవ్వడానికి వచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికందరికీ కూడా ఒక బేస్ అమౌంట్ అనేది కూడా అప్పుడు చెప్పారు. దాంతోపాటు అప్పట్లోనే 20 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాన్ని ఇంకా కొంతవరకు పెంచడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అమౌంట్ కూడా ఎక్కడ కూడా పెండింగ్ పెట్టద్దు అనేది కూడా ముఖ్యమంత్రి వారికి చాలా కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు పనులు ఎంతవరకు వచ్చాయి అన్న దానిపై కూడా ప్రతిసారి మీరు సమీక్ష నిర్వహించుకోండి, దానికి సంబంధించిన నివేదికలు కూడా నా దగ్గరికి తీసుకురండి అంటూ కూడా ముఖ్యమంత్రి ఇవాళ ఎవరైతే మంత్రులకు కానీ అలాగే ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వం విప్పినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి వీళ్ళకందరికీ కూడా ఆయన ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జిల్లా మంత్రులు ఎప్పటికప్పుడు ఏమేమి చేస్తున్నామని దానిపై కూడా ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తరహా కార్యక్రమాలు కూడా మీరు రెగ్యులర్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కూడా చెప్పారు. దాంతోపాటు వీలైనంత తొందరగా ఈ భూసేకరణ అనేది మొత్తం అయిపోవాల్సిందే అనేది కూడా ఆయన చెప్పారు. కొంతవరకు మీరు టైం బాండ్ పెట్టుకోండి, ఆ టైం బాండ్లోనే రైతులతో మాట్లాడండి, ఎవరెవరైతే భూములు కోల్పోతారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో చర్చల ద్వారా మార్కెట్లో ఎంతవరకు ఉంది, ప్రభుత్వం ఎంతవరకు చెల్లిస్తుందని దానిపై కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈ భూసేకరణ అనేది పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎత్తిపోతల పథకంపైనే మీరు యుద్ధ ప్రాతిపదికన మీరు దీన్నంతా కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలాగా మీరు ప్రణాళికల్ని రచించుకోండి, ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా నాకు తెలియజేయండి అనేది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే నిధులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేదు, దేనికి ఎంత కావాలో కూడా నిధులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటినంతా కూడా యూజ్ చేసుకోండి, ఆయా అధికారులతో కూడా మీరు రెగ్యులర్గా మాట్లాడినట్టు కూడా ఇవాళ ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ భేటీలో జూపల్లి కృష్ణారావుతో పాటు వాకటి శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు రాజేష్ రెడ్డి, దాంతోపాటు వంశీకృష్ణ, వీరపల్లి శంకరయ్య వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్న పరిస్థితి. రైట్ అనా, థ్యాంక్ యూ. చూడొచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే పెండింగ్ బిల్లులు ఉన్నా సరే, సేకరించిన భూములకు నిధులు సమకూర్చాలన్నా సరే వాటన్నిటికి సంబంధించి ఒక నివేదికను స్పష్టంగా తయారు చేసి
చేసి వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలి అని అంటూ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా నేతలందరికీ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు అలాగే సంబంధిత జిల్లా అధికారులందరితో కూడా కొద్దిసేపటి క్రితమే సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం జూపల్లి కూడా మాట్లాడారు.